శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 51వ అధ్యాయం మనం చర్చిస్తూ ఉన్నాం. అధ్యాయం పేరు విశ్వామిత్ర చక్రవర్తి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వేయించేయడం అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తాం. గత తరగతిలో మనం శతానందుడు జనకుని కొలువులో పురోహితునిగా ఉన్నాడు. ఆ శతానందుడు తన తల్లిదండ్రులైనటువంటి గౌతమ ఋషి, అహల్య ఇద్దరు కూడా రాముని యొక్క కృపచేత మళ్ళీ తిరిగి కలుసుకున్నారు అనేటువంటి ఆనందంతో ఆయన ఏం చేస్తారంటే విశ్వామిత్ర మహర్షి, బ్రహ్మర్షి విశ్వామిత్రుని యొక్క చరిత్ర గురించి వివరిస్తూ ఉంటాడు రామచంద్రునికి. అర్థమవుతుంది కదా. అయితే మనం చెప్పుకున్నాం వాల్మీకి మహర్షి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఒక ఆధ్యాత్మిక గురువును స్వీకరించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాన్ని వివరించడం కోసం మనకిప్పుడు తర్వాత రాబోయే కొన్ని అధ్యాయాల్లో విశ్వామిత్రునికి చరిత్ర గురించి చెబుతాడని తెలుసుకున్నాం. అయితే మనం దాన్ని ప్రారంభించాం. ఒకసారి మళ్ళీ 21వ శ్లోకం మళ్ళీ చెబుతాను. కదాచిత్తు మహాతేజ యోజయిత్వా వరూధినీం అక్షౌహిణి పరివృత పరిచక్రామ మేదినీం. ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు మహా తేజస్సు కలిగినటువంటి వాడు. అతడు తన సైన్యాన్ని ఒక అక్షౌహిణి సైన్యంతో ఈ భూ ఉపరితలంపై అతడు యాత్ర చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు? గజములు, అశ్వములు, రథములు, పదాతి దళములు, 4 రకాల సైన్యం అనేది ఉందన్నమాట. తర్వాత చూద్దాం 22 నుండి 27 శ్లోకాల వరకు. నగరాణి చ రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామః వశిష్ఠస్యాశ్రమపదం నానా వృక్ష సమాకులం నానామృగ గణాకీర్ణం సిద్ధచారణ సేవితం దేవదానవ గంధర్వైః కిన్నరైర్ ఉపశోభితం ప్రశాంత హరిణాకీర్ణం ద్విజసంఘ నిషేవితం బ్రహ్మర్షిగణ సంకీర్ణం దేవఋషిగణ సేవితం తపశ్చరణ సంసిద్ధైర్ అగ్నికల్పైర్ మహాత్మభిః సతతం సంకులం శ్రీమద్బ్రహ్మకల్పైర్ మహాత్మభిః అభక్షైర్ వాయుభక్షైర్ శీర్ణ పర్ణాశనైస్తథా ఫలమూలాశనైర్ధాంతైర్జితరోషైర్జితేంద్రియైః ఋషిభిర్వాలకిల్యైశ్చ జపహోమపరాయణైః అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితం. చూద్దాం. ఓ రామ, అతడు నగరముల గుండా అలాగే రాష్ట్రముల గుండా, రాష్ట్రము అంటే ఇక్కడ దేశము అని అర్థం, నగరముల గుండా రాష్ట్రముల గుండా సరితైహి, సరిత అంటే ఏమిటి అర్థం? ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. సరిత అంటే ప్రవహించేది. ఏది ప్రవహిస్తుంది? నది ప్రవహిస్తుంది. కాబట్టి పట్టణముల గుండా, దేశముల గుండా, నదుల గుండా, పర్వతముల గుండా, ఆశ్రమముల గుండా అతడు ప్రయాణిస్తూ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. మరి వశిష్ఠుని ఆశ్రమం ఎలా ఉంది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎలా ఉందట అంటే నానా రకాల వృక్షాలు, అలాగే ఎన్నో జింకలు గుమిగూడి ఉన్నాయట. ఇంకా ఆశ్రమంలో సిద్ధులు, చారణులు, అలాగే దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నెరలు, వీరందరూ కూడా ఉన్నారట చూడండి. ఇంకా ఆ ప్రాంతం అనేది లేతగా ఉన్నటువంటి లేళ్ల చేత, అలాగే ఆ ఆశ్రమం ద్విజుల చేత అది సందర్శించబడుతూ ఉందట. బ్రాహ్మణుల చేత నిండి ఉందట. దేవర్షులు అక్కడ నివాసం ఉంటున్నారట చూడండి.
ఆల్వేస్ థ్రాంగ్డ్ విత్ గ్రేట్ సౌల్స్. చూడండి, ఎప్పుడు కూడా మహాత్ములు అక్కడ నివసిస్తూ ఉన్నారట. ఎలాంటి మహాత్ములు ఇక్కడ చెప్తున్నారు? ఎవరైతే అగ్నివలే దేదీప్యమానంగా వెలుగుతూ తపస్సు చేత పరిపూర్ణమైనటువంటి మహర్షుల చేత నిండి ఉందట, మహాత్ముల చేత ఆ ఆశ్రమం. అలాగే బ్రహ్మ వంటి మహాత్ముల చేత అలంకరించబడి ఉందట ఆశ్రమం. ఎలాంటి మహాత్ములట వారు? కేవలం వారు నీటిని మాత్రమే సేవించేవారు కొంతమంది, లేదా వాయువుని మాత్రమే భక్షించేవాళ్ళు కొంతమంది, లేదా ఎండిపోయినటువంటి ఆకులను మాత్రమే సేవించేవారు కొంతమంది, పండ్లను మాత్రమే సేవించేవాళ్ళు కొంతమంది, మూలములను సేవించేటువంటి వారు అంటే వేర్లను సేవించేవారు కొంతమంది, ఇక మనసును క్రోధమును ఇంద్రియాలను నియంత్రించినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారట. అలాగే అక్కడ వాలకిల్య ఋషులు కూడా ఉన్నారట. వారందరూ కూడా ఈ వాలకిల్య ఋషులు అనేటువంటి వాళ్ళు జపములోను అలాగే యజ్ఞములలోనూ నిమగ్నమై ఉన్నారట. అలాగే వైఖానసులు అనేటువంటి ఇతర ఋషులు కూడా ఉన్నారట. చూడండి, అర్థవుతుంది కదా. ఈ వాలకిల్య ఋషులు అనేటువంటి వారు బ్రహ్మ యొక్క వెంట్రుకల నుండి జన్మించినటువంటి వాళ్ళు అనమాట. వాలకిల్య ఋషులు అంటే ఈ వైఖానస ఋషులు అనేటువంటి వారు నఖముల నుండి జన్మించారట. చూడండి, బ్రహ్మ యొక్క నఖముల నుండి జన్మించిన వారు ఎవరు మహర్షులు అంటే వైఖానస. నఖము అంటే గోరు, నఖం అద్భుత శృంగం అంటాం కదా ఎవరిని? నరసింహస్వామిని. కాబట్టి వైఖానసులు అంటే బ్రహ్మ యొక్క నఖముల నుండి జన్మించిన వారు. వాలకిల్య అంటే ఎవరు? బ్రహ్మ యొక్క వెంట్రుకల నుండి జన్మించిన వారు. ఇది మనకి శృతి శాస్త్రాల్లో చెప్పబడింది. ఏమని అంటే ఏ నఖాస్తే వైఖానస ఏ వాలాస్తే వాలకిల్యాహ అని చెప్పబడిందట. వాలము అంటే ఇక్కడ వెంట్రుకలు అని అర్థం. వెంట్రుకల నుండి జన్మించిన వారు వాలకిల్య ఋషులు, నఖముల నుండి జన్మించినటువంటి వారు వైఖానసులు. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం యొక్క వివరణ అలా ఉందన్నమాట. ఇంకెక్కడ ఒక పదం వాడారు ఇక్కడ ప్రతిపదార్థంలో మనం చూస్తే, దాంతైహి అని చెప్పన్నారు. అంటే ఆ ఋషుల్ని వివరిస్తూ ఇక్కడ ఏమన్నారంటే దాంతైహి జితరోషైహి జితేంద్రియైహి అని చెప్పన్నారు. దాంతైహి అంటే మనసును నియంత్రించినటువంటి వారని అర్థం. మనకి దాంత అనేటువంటి పదం ఎక్కడొస్తుంది చెప్పగలరా? వసందాంతో గురోర్హితం. ఎవరు? బ్రహ్మచారి గురుకులే వసంధాంతో గురోర్హితం. అంటే బ్రహ్మచారి అనేటువంటి వాడు గురి యొక్క ఆశ్రమంలో ఎలా ఉండాలి? దాంతో అంటే మనసుని పూర్తిగా నియంత్రించి గురువు యొక్క హితము కొరకు నివసించాలి అని చెప్పంటారు. 28వ శ్లోకం. తర్వాత ఇంకేమన్నారు చూడండి, ఇందులో దాంతైహి ఒకటి, జితరోషైహి. రోషము అంటే ఏమిటి? రోషం ఎక్కువ అండి వీడికి అంటారు, అంటే కోపం. రోషైహి అని చెప్పన్నారు. జితేంద్రియైహి అంటే ఇంద్రియములను జయించినటువంటి వారు. సరే, 28వ శ్లోకం. వశిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకం ఇవాపరం దదర్శ జయతాం శ్రేష్టో విశ్వామిత్రో మహాబలః. మహాబలవంతుడైనటువంటి విశ్వామిత్రుడు ఇంకేముంటున్నారు చూడండి, ఎలాంటి వాడట? జయతాం శ్రేష్ఠ అంటే జయించేవారిలో శ్రేష్ఠులు. జయించేవారులు అంటే ఎవరిని జయించడం? శత్రువులను జయించే వారిలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు, మహాబలవంతుడైనటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని చూశారట. చూస్తే ఇది ఎలా కనిపించిందట అంటే రెండవ బ్రహ్మలోకంలా కనిపించిందట. చూడండి, గౌతమ ఎవరి ఆశ్రమం? వశిష్ఠుని యొక్క ఆశ్రమం. వశిష్ఠస్యాశ్రమ పదం బ్రహ్మలోకం ఇవాపరం. చూడండి, బ్రహ్మలోకం ఇవా అపరం అంటే రెండవ బ్రహ్మలోకంలా కనిపించిందట. మరి వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఈ విధంగా ఉన్నప్పటికీ అతడు విశ్వామిత్రుడిని గౌరవించాడు. ఎవరు? వశిష్ఠుడిని. వశిష్ఠుడు విశ్వామిత్రుడిని గౌరవించాడు. అయితే ఈ విషయాన్ని ఇక్కడ సూచించడం కోసమే వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఇక్కడ వివరించబడింది అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. రెండవ బ్రహ్మలోకంలో ఉన్నప్పటికీ కూడా విశ్వామిత్రుడు ఇక్కడ గౌరవించబడ్డాడు అని చెప్పి అంటున్నారు. చూద్దాం. దీనితో 51వ అధ్యాయం ముగిసింది బాలకాండ. 52వ అధ్యాయం శబల. ఎవరది శబల అంటే వశిష్ఠుని యొక్క
కామధేను అన్నమాట. చూడండి, కామధేను అంటే ఏమిటి? కోరిన కోర్కెలను తీర్చేటువంటిది. కోరిన కోర్కెలను తీర్చే ధేనువు ఆవుని ఏమంటారు? కామధేను అని చెప్పి అంటారు. కాబట్టి వశిష్ఠుని వద్ద శబల అనేటువంటి ఒక కామధేను ఉందన్నమాట. వశిష్ఠుడి వద్ద శబల అనేటువంటి కామధేను ఉంది. దేనికోసం అంటే అతను చేసేటువంటి యజ్ఞాలకు కావలసిన పదార్థాల కోసం ఆయన శబల అనేటువంటి కామధేవుని ఉంచుకున్నాడు. వశిష్ఠుడు ఏమని ఆదేశించాడు శబలకు? అంటే ఈ కామధేవునికి ఏమని చెప్పాడంటే వశిష్ఠుడు, మన వద్దకు అతిథిగా వచ్చినటువంటి విశ్వామిత్రునికి అతని యొక్క సైన్యానికి రుచికరమైనటువంటి ఆహార పదార్థములను, అన్నమును సృష్టించు అని చెప్పి అన్నాడు. చూడండి, దాని గురించి మనం ఇప్పుడు 52వ అధ్యాయంలో చూద్దాం. మొదటి శ్లోకం. సదృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః ప్రణతో వినయాద్వీరో వశిష్టం జపతాం వరం. మరి అత్యంత బలవంతుడైనటువంటి వీరుడైన విశ్వామిత్రుడు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ వశిష్ఠుని ఏమంటున్నారంటే జపతాం వరం. చూడండి, మంత్రములను ఉచ్చరించడంలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడిని చూశారట. చూడండి, ఇద్దరిని కూడా పొగుడుతున్నారు. ఊరికే విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూశాడని చెప్పట్లా. ఏమన్నారు ఇక్కడ? మహా తేజవంతుడు అంటే మహాబలవంతుడు వీరుడు అయినటువంటి విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరించడంలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడిని చూశాడట. చూసి ఏమయ్యాడు ఇక్కడ చెప్తున్నారు, పరమ ప్రీతి పొంది అతడికి ఏం చేశాడట? ప్రణామం చేశాడట. ప్రణత, వెంటనే ప్రణామం చేశాడు. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుడిని వశిష్ఠుడు ఏ విధంగా గౌరవించాడనేది ఈ అధ్యాయంలో మనకి చెప్పబడుతుంది. చూద్దాం 2వ శ్లోకం. స్వాగతం తవ చేత్యుక్తో వశిష్ఠేన మహాత్మన ఆసనం చాస్య భగవాన్ వశిష్ఠో వ్యాధిదేశః. చూడండి, మహాత్ముడైనటువంటి వశిష్ఠుడు కూడా అన్నాడట. ఏమన్నాడు? స్వాగతం అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ మహా బలవంతుడైనటువంటి వశిష్ఠుడు ఏం చేశాడు? విశ్వామిత్రుడు కూర్చోడానికి ఒక ఆసనాన్ని తెప్పించాడు. చూడండి, మొట్టమొదట చూడగానే ముందు ప్రణామం చేశాడు. చూడండి, ఇది మర్యాద అన్నమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే పూజనీయమైనటువంటి వాళ్ళు వస్తే ముందు ఏం చేయాలో చూసి ప్రణామం చేయాలి. తర్వాత వారికి ఏం చెప్పారు? స్వాగతం పలికి వారు కూర్చోడానికి ఒక ఆసనాన్ని ఇవ్వడం జరిగింది. 3వ శ్లోకం. ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే యథా న్యాయం మునివరః ఫలమూలం ఉపాహరత్. మరి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మునివరః. ఈ మునివరుడు అప్పుడు ఏం చేశారు? మునివరుడు అంటే ఎవరు? ఇక్కడ వశిష్ఠుడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇంకా మనకి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవల. విశ్వామిత్రుడు ఒక రాజుగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మునివరుడు, మునిశ్రేష్ఠుడు అనే పదం వచ్చిందంటే ఎవరిని సంబోధిస్తుంది? వశిష్ఠుడినే సంబోధిస్తుంది. కాబట్టి మునివరుడైనటువంటి వశిష్ఠుడు అప్పుడు ఏం చేశాడట? సక్రమంగా విశ్వామిత్రునికి ఏమి ఇచ్చాడు? ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఫలమూలం అని చెప్పన్నారు. ఫలములను మూలములను ఇచ్చాడట. ఎవరికి మూలములు అంటే వేళ్ళు. ఎవరికంటే ధీమతుడైనటువంటి విశ్వామిత్రునికి, అంటే ఆసనంపై కూర్చున్నటువంటి విశ్వామిత్రుడికి ఇవ్వడం జరిగింది. 4-5 శ్లోకాలు. ప్రతిగృహ్యతు తాం పూజాం వశిష్ఠాద్రాజసత్తమః తపో అగ్నిహోత్ర శిష్యేషు కుశలం పర్యపృచ్ఛత విశ్వామిత్రో మహాతేజ వనస్పతిగణే తథా సర్వత్ర కుశలం చాహ వశిష్ఠో రాజసత్తమం. మరి వశిష్ఠుని యొక్క గౌరవాన్ని స్వీకరించి ఎవరు ఇక్కడ చెప్తున్నారు? రాజసత్తమం అని చెప్పుకుంటున్నారు. అంటే రాజులలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు ఎలాంటి వాడు? మహాబలహ అని చెప్పున్నారు. మహాబలవంతుడైనటువంటి రాజులలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు అప్పుడు వశిష్ఠుణ్ణి అతని యొక్క సంక్షేమం గురించి, వశిష్ఠుడు చేస్తున్న తపస్సు గురించి, యజ్ఞాల గురించి, శిష్యుల గురించి, అలాగే అక్కడ ఉన్నటువంటి వనస్పతుల గురించి విచారించారట. ఆ తర్వాత వశిష్ఠుడు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయని విశ్వామిత్రుడికి చెప్పాడు. అంతా బాగానే ఉందండి, సక్రమంగా ఉందండి. మనం వచ్చిన వారి బాగోగులు అడుగుతాం కదా, ఎలా ఉన్నారు ఏమిటని చెప్పి, అలా ఇక్కడ అడగడం జరిగింది. 6వ శ్లోకం. సుకోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః
పపృచ్ఛ జపతాం శ్రేష్టో వశిష్ఠో బ్రహ్మణ సుతః. అప్పుడు బ్రహ్మపుత్రుడైనటువంటి వశిష్ఠుడు, ఎలాంటి వశిష్ఠుడు ఇక్కడ చెప్తున్నారు, మహాతప, గొప్ప తపోశక్తి కలిగినటువంటి వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడు. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, జపతాం శ్రేష్ఠ, మంత్రజపం చేయడంలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి అడిగాడట. అంటే సౌకర్యవంతంగా సుఖాసీనుడైనటువంటి విశ్వామిత్రుడిని వశిష్ఠుడు అడిగాడు. ఏమడిగాడు? 7వ శ్లోకం. కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిత్ ధర్మేణ కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిత్ ధర్మేణ రంజయన్ ప్రజా పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. ఏమన్నాడు? ఓ రాజా, నీవు క్షేమంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. పూర్వం చూడండి, మనకి లేఖలు రాసేవారు, ఇప్పుడంటే ఉత్తరాలు రాయడం అనేది లేదు. పూర్వం ఉత్తరం రాస్తే ఏం చేసేవారు? నేను కుశలం, లేదా నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను అని చెప్పనేవారు. ఈ విధంగా రాసేవారు అనమాట. ఇప్పుడు ఆ లేఖల్లో ఏం లేవు, ఇప్పుడు అన్నీ కూడా SMS, ఏమిటది, షార్ట్ మెసేజ్ సర్వీస్ అనమాట. అదవుతుంది కదా. కాబట్టి ఇక్కడ వశిష్ఠుడు ఏమంటున్నాడంటే, ఓ రాజా, నీవు కుశలంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. ఓ ధార్మికుడైనటువంటి వీరుడా, నీవు నీ యొక్క పౌరులు ఎవరైతే ఉన్నారో వారిని చాలా సంతృప్తికరంగా రక్షిస్తున్నావని భావిస్తున్నాను. ఆ విధంగా నీవు ధర్మాన్ని అనుసరిస్తూ నీ రాజధర్మాన్ని నిర్వర్తిస్తున్నావని నేను భావిస్తున్నాను అని చెప్పి వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంటున్నాడు. 7 నుండి 9 శ్లోకాల్లో కచ్చిత్ అనేది ఉపయోగించబడింది. ఏది సూచించడానికంటే వశిష్ఠుడు రాజు యొక్క సంక్షేమాన్ని కోరుకుంటున్నాడని సూచిస్తుందట కచ్చిత్ అనేటువంటి పదం. అమరకోశ నిఘంటువు కూడా ఈ విధంగా ఉపయోగించడానికి అనుమతిస్తుందట. కచ్చిత్ కచ్చిత్ కామ ప్రవేధనే అని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రామాణికులు ఏమని ప్రకటిస్తున్నారంటే, ఒక రాజు యొక్క కర్తవ్యాలు ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. రాజు యొక్క కర్తవ్యాలు ఏమిటట అంటే, న్యాయేనార్జనం అర్ధస్య వర్ధనం పాలనం తథా సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం అని చెప్పన్నారు. అంటే న్యాయంగా సంపాదించడం. చూడండి, రాజు యొక్క బాధ్యతలు ఏమిటంటే న్యాయంగా సంపాదించాలట, సంపదలను పెంచుకోవాలట. చూడండి, న్యాయేనార్జనం, అర్జనం అంటే ఏమిటి? ధనార్జనం, ధనాన్ని సంపాదించడం. ఎలా? న్యాయంగా సంపాదించాలి. అర్ధస్య వర్ధనం, వర్ధనం అంటే ఏమిటి? సంపాదించిన దాన్ని ఇంకా పెంచుకోవాలి. ఇంకేమిటి? పాలనం తథా, పాలనం ఇక్కడ ఏమంటున్నారు? రక్షించడం. అలాగే పాత్రత కలిగినటువంటి వారికి ధనాన్ని దానంగా ఇవ్వడం. భగవద్గీతలో కూడా మనకు చెప్పబడింది. క్షత్రియుని యొక్క లక్షణాల్లో ఒకటేమిటి? దానం అనేటువంటిది ఉంది కదా. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావంశ క్షత్రం కర్మస్వభావజం అని చెప్పబడింది. కాబట్టి దానం అనేటువంటిది ఇవ్వడం ఎవరికి? చూడండి, సత్పాత్రే ప్రతిపత్తిశ్చ అని చెప్పన్నారు. సత్పాత్రే, పాత్రే అంటే పాత్రత కలిగిన వారికి దానం ఇవ్వాలి. కాబట్టి ఇవి 4 కూడా రాజు యొక్క పనులు అని చెప్పి అంటున్నారు. ఏమిటా 4 అంటే, న్యాయంగా సంపాదించడం, ధనాన్ని వృద్ధి చేయడం, అలాగే జనులకు రక్షణ ఇవ్వడం, అలాగే పాత్రత కలిగినటువంటి వారికి దానం ఇవ్వడం. ఈ 4 కూడా ఒక క్షత్రియుని యొక్క ధర్మాలని చెప్పి చెప్పబడింది. మత్స్య పురాణంలో ఇలాంటిది మరొక శ్లోకం ఉందట. ఏమది అంటే, న్యాయేనార్జనం అర్ధానాం వర్ధనం చాభిరక్షణం సత్పాత్ర ప్రతిపత్తిశ్చ సర్వశాస్త్రేషు పఠ్యతే అని చెప్పన్నారు. రాజు యొక్క కర్తవ్యాల గురించి చెప్పబడింది అనమాట. 8వ శ్లోకం. కచ్చిత్తే సంభృతా భృత్యా కచ్చిత్ తిష్టంతి శాసనే కచ్చిత్తే విజితా సర్వే రిపవో రిపుసూధన. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. రిపుసూధన, రిపు అంటే ఎవరు? ఎక్కడొస్తుందో మనకి పదం? భగవద్గీతలో వస్తుంది. రిపురాత్మన అని చెప్పి అంటాడు కృష్ణుడు. అంటే అందరిని కూడా సమానంగా, అందరి పట్ల సమానత్వం అనేది కలిగి ఉండాలి, సమభావం గురించి చెబుతూ
బంధువులు, స్నేహితులు, రిపు అంటే శత్రువులు, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలని చెప్తాడు. అదవుతుంది కదా. కాబట్టి అలాగే ఇది అరిశోధన అన్న లేదా రిపుశోధన అన్న ఒకటే. చూడండి, పర్యాయ పదాలు అన్నమాట ఇవన్నీ కూడా. అరిశోధన, రిపుశోధన అంటే ఓ శత్రు సంహారం కూడా నీ సేవకులందరూ కూడా చక్కగా పోషింపబడుతున్నారని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ పదం వాడారు ఇక్కడ చూడండి, కచ్చిత్తే సంభృతాహ భృత్యాహ. చూడండి, భృత్యాహ, భృత్య అంటే ఏమిటి అర్థం? భృత్యులు అంటే సేవకులని అర్థం. వారందరూ కూడా సంభృతాహ చాలా చక్కగా పోషింపబడుతున్నారా? వారందరూ కూడా నీ నియంత్రణలోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఏమన్నట్టు చూడండి, కచ్చిత్ తిష్టంతి శాసనే, నీ శాసనానికి లోబడే ఉంటున్నారు కదా నీ సేవకులందరూ కూడా. అలాగే నీవు కచ్చిత్తే విజితాహ సర్వే రిపవో, శత్రువులందరినీ కూడా నువ్వు విజితాహ మొత్తం అందరినీ కూడా నువ్వు నాశనం చేసి ఉంటావని నేను భావిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి? నీ యొక్క సేవకులందరూ కూడా చక్కగా పాలించబడుతున్నారు అనే దాని యొక్క అర్థం ఏమిటంటే నీ సేవకులందరూ కూడా చక్కగా పోషింపబడుతున్నారా లేదా అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. 9వ శ్లోకం, కచ్చిత్ బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప కుశలం తే నరవ్యాఘ్ర పుత్ర పౌత్రే తథానఘ. ఇంకేమడుగుతున్నాడు చూడండి, పరంతప. చూడండి ఎన్ని పదాలు వచ్చినాయో. పరంతప అంటే అర్థం ఏమిటి? పరంతప ఎవరిని సంబోధిస్తారు ఈ విధంగా? కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తాడు భగవద్గీతలో. పరంతప అంటే శత్రు సంహారకుడా అని. ఎన్ని పదాలు వచ్చినాయి ఇప్పుడు మనకి? హరిశోధన వచ్చింది, రిపుశోధన వచ్చింది, పరంతప అనే పదం వచ్చింది. కాబట్టి ఓ పరంతప. ఇంకేముంటున్నాడు? అనఘ. అనఘ అంటే ఏమిటి అర్థం? అఘ అంటే ఏమిటి అర్థం? పాపము. అనఘ అంటే ఓ పాపము లేనివాడా, ఓ శత్రు సంహారకుడా. ఇంకేముంటున్నాడు? నరవ్యాఘ్ర అంటే నువ్వు నరులలో పులి వంటివాడా. నీ యొక్క బలాలు ఏవైతే ఉన్నాయో చూడండి, కచ్చిత్ బలేషు. బలేషు అంటే నీ యొక్క బలములు. ఏమిటా బలములు? చతురంగ బలాలు అంటారు, విన్నారు ఎప్పుడన్నా? చతురంగ బలాలు ఎక్కువ వస్తుంది మనకి దీని గురించి. చతురంగ బలాలు అంటే ఒక రాజు యొక్క సైన్యం అనే దానికి 4 అంగాలు ఉంటాయన్నమాట. అంటే 4 భాగాలుగా ఉంటుంది సైన్యం. వాటినే చతురంగ బలాలు అని చెప్పి అంటారు. ఏమిటా చతురంగ బలాలు అంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటవి? గజములు, అశ్వములు, రథములు, పదాతి దళములు. కాబట్టి కచ్చిత్ బలేషు కోశేషు, నీ యొక్క బలములు అంటే నీ యొక్క చతురంగ బలాలు. అలాగే నీ కోశములు. కోశములు అంటే ఏమిటి? ట్రెజరీ. నీ నిధి ఏదైతే ఉందో కోశాధికారి అని చెప్పి అంటాం. కోశాధికారి అంటే ట్రెజరర్ అని చెప్పి అంటాం. కాబట్టి నీ కోశము, అలాగే నీ యొక్క బలములు, ఇంకా మిత్రేషు అంటే మిత్రేషు అంటే ఏమిటి? మిత్రులు. మిత్రేషు ఇంకేమంటున్నాడు చూడండి, వీరందరూ కూడా ఇంకా పుత్ర పౌత్రే తథానగా. చూడండి, పుత్రులు అలాగే పౌత్రులు అంటే మనుమలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. మరి పుత్రులు పౌత్రులు అనేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, గోవులు మరియు అశ్వముల వంటి సాధు జంతువులను కూడా సూచిస్తుంది అని చెప్పి అంటున్నారు. చూడండి, గొప్ప విశేషం ఇది. నీ యొక్క పుత్రులు పౌత్రులు క్షేమంగా ఉన్నారా అంటే అర్థం ఏమిటంటేనంటే పుత్రులు పౌత్రులనే కాదు, నీ దగ్గర ఉన్నటువంటి గోవులు అశ్వములు కూడా చక్కగా ఉన్నాయా లేదా అని అర్థం వస్తుంది అంటున్నారు. చూడండి 10వ శ్లోకం, సర్వత్ర కుశలం రాజా వశిష్టం ప్రత్యుదాహరత్ విశ్వామిత్రో మహాతేజ వశిష్టం వినయాన్వితం. ఆ తరువాత గొప్ప బలపరాక్రమవంతుడైనటువంటి విశ్వామిత్రుడు చాలా వినయంతో ఈ శ్రీమంతుడైనటువంటి వశిష్ఠుడు ఎవరెవరి క్షేమ సమాచారం అడిగాడో వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు అని సమాధానం చెప్పాడట. వినయాన్వితం అని చెప్పినారు, వినయంగా చెప్పాడట సమాధానం. తర్వాత 11వ శ్లోకం, కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్టౌ తా కథా శుభాః ముదా పరమయా యుక్తౌ ప్రియేతాం తౌ పరస్పరం. చూడండి,
మరి ఒకరి సంక్షేమం గురించి ఒకరు చర్చించుకున్నారట చాలా సుదీర్ఘకాలం పాటు. అలాగే వారిద్దరు కూడా, ఈ ఇద్దరు ధర్మాత్ములు కూడా ఏం చేశారట, ఒకరినొకరు సంతృప్తి పరుచుకున్నారు. అంటే చక్కటి వాక్యములతో ఆ విధంగా వారు ఒకరినొకరు సంతోషపరుచుకున్నారు. 12వ శ్లోకం. తతో వశిష్ఠో భగవాన్ కథాంతే రఘునందన విశ్వామిత్రం ఇదం వాక్యం ఉవాచ ప్రహసన్నివా. ఓ రాఘవ, ఇక్కడ ఎవరెవరికి చెప్తున్నారు? శతానందుడు రాముడికి చెప్తున్నాడు. అర్థమైంది కదా, శతానందుడు రాముడికి చెప్తున్నాడు. అందుకే ఇక్కడ మధ్యలో ఏమొచ్చింది, ఓ రాఘవ. మరి వారిద్దరి యొక్క సంభాషణ ముగిసిన తర్వాత శక్తిమంతుడైనటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఈ విధముగా నవ్వుతూ మాట్లాడాడట. ప్రహసన్నివా అని చెప్పన్నారు. ఈ మాట కూడా మనకి భగవద్గీతలో వస్తుంది. ప్రహసన్నివా ఎవరు మాట్లాడతారు? కృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి మాటలు, అర్జునుడి యొక్క వాదం అంతా విన్న తర్వాత ప్రహసన్నివా నవ్వుతూ మాట్లాడుతుంటాడు. 13వ శ్లోకం. ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తవ చైవాప్రమేయస్య యదార్హం సంప్రతిచ్ఛమే. ఓ మహాబలవంతుడా, ఇక్కడేమంటున్నాడు, అప్రమేయమైనటువంటి బలము కలిగినటువంటి నీకు, నీ యొక్క సైన్యానికి నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పి అన్నాడు. అదవుతుంది కదా. సంప్రతిచ్ఛమే, సంప్రతిచ్ఛమే అంటే నా యొక్క ఆతిథ్యాన్ని దయచేసి నువ్వు స్వీకరించు అని చెప్పి అంటున్నాడు. 14వ శ్లోకం. సత్క్రియాం హి భవాన్ ఏతాం ప్రతిచ్ఛతు మయోధ్యతాం రాజాత్వం అతిథి శ్రేష్ఠ పూజనీయ ప్రయత్నతః. తర్వాత నేను నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి గౌరవనీయమైనటువంటి ఆతిథ్యాన్ని దయచేసి స్వీకరించు. ఒక రాజుగా అతిథులలో నువ్వు అత్యంత గొప్పవాడివి. చూడండి, నీవు మేలైనటువంటి అతిథివి కనుక నిన్ను మేము చాలా జాగ్రత్తగా పూజించాలి అని చెప్పి అంటున్నాడు. ఎవరు? వశిష్ఠుడు విశ్వామిత్రునితోటి. ఇక్కడ ఒక మాట చూడండి, ఇక్కడ ఏమన్నారంటే అతిథులలో అత్యంత ముఖ్యమైన అతిథి ఎవరు అంటే రాజ్యాన్ని పాలించేటువంటి రాజు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ గమనించాలి మనం. ఎందుకంటే భగవద్గీతలో 10వ అధ్యాయం 27వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడు, నరాణాంచ నరాధిపం అని చెప్పి అంటాడు. చూడండి, నరాణాంచ నరాధిపం అంటే నరులలో నేను రాజుని అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. అదే కదా. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు తన యొక్క భాష్యంలో ఈ విషయాన్ని వివరిస్తారు. ఏమంటారంటే మనుషులలో రాజు కృష్ణుని యొక్క ప్రతినిధి. ఎందుకంటే కృష్ణుడు ఈ విశ్వ పోషకుడు. మరి రాజులు ఎవరైతున్నారో వారు తమ యొక్క దైవ లక్షణాల కారణం చేతనే రాజులుగా వారు నియమింపబడ్డారు. మరి వాళ్ళు ఏం చేయాలి? రాజులు తమ యొక్క రాజ్యాలను పోషించాల్సి ఉంది. మరి యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు మరియు రామచంద్రుని వంటి రాజులు ఎవరైతున్నారో వారందరూ కూడా పరమధార్మికులైనటువంటి రాజులు. వారు ఎల్లప్పుడూ కూడా తమ రాజ్యంలోని పౌరుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేవారు. వైదిక శాస్త్రాలలో రాజు భగవంతుని యొక్క ప్రతినిధిగా పరిగణించబడేవాడు. అందుకే నరదేవ అనేటువంటి పదాన్ని కూడా వాడేవారు. చూడండి, నరదేవ అంటే నరులలో భగవంతుని వంటి వాడు అన్నమాట. అంటే భగవంతునికి ప్రతినిధి రాజు. కాబట్టి ఈ యుగంలో, అంటే ఈ కలియుగంలో ఏమైనప్పటికీ మరి ఈ ధార్మిక సూత్రాలన్నీ కూడా కలుషితం కావడం చేత ఈ రాజరికం అనేది నాశనం అయిపోయింది. అంతిమంగా ఇప్పుడు అది పూర్తిగా నిషేధించబడింది. ఇప్పుడు రాజరికం ఉంది ఎక్కడన్నా? లేదు, పూర్తిగా అది నిషేధించబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో జనులందరూ కూడా ఈ ధార్మికులైనటువంటి రాజుల పాలనలో చాలా ఆనందంగా ఉండేవారు అనమాట. ఇప్పుడు రాజరికం లేదు కానీ ఎవరు ఆనందంగా లేరు. కానీ పూర్వం ధార్మికులైనటువంటి రాజులు కాబట్టి వారి యొక్క పాలనలో చాలా ఆనందంగా ఉండేవారు అని ప్రభుపాదుల వారు చెప్తారు. 15వ శ్లోకం. ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతం ఇది అబ్రవీత్ రాజా ప్రియవాక్యేన మే త్వయా. సరే, ఆ విధముగా వశిష్ఠుని చేత సంబోధింపబడిన వాడై పరమధీమతుడైనటువంటి విశ్వామిత్రుడు అన్నాడట. ఏమన్నాడు? నీవు ఇప్పటికే చాలా మధురమైనటువంటి వాక్యములు మాట్లాడడం ద్వారా ఇప్పటికే ఎంతో సేవ చేశావు నువ్వు. చూడండి,
అంటే మాటలతో కూడా సంతృప్తి పరిచాడు కదా, మరి మాటలతో సంతృప్తి పరిచి ఇప్పటికే నువ్వు ఎంతో చేసావు అంటున్నాడు. కాబట్టి విశ్వామిత్రుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు వశిష్ఠునికి అంటే, నీవు ఇప్పటికే మాకు ఆతిథ్యాన్ని ఇవ్వాలనేటువంటి నీ కోరికను వ్యక్తం చేస్తూ నీ మాటలతో ఇప్పటికే మాకు ఆతిథ్యాన్ని ఇచ్చావు అని చెప్పి అంటున్నాడు. అది విశేషం. 16-17 శ్లోకాలు. ఫలమూలేన భగవాన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేన చమనీయేన భగవద్ దర్శనేన చ సర్వదా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. చూడండి ఏమంటున్నాడు, ఓ పూజనీయుడా, ఏమంటున్నాడు, ఓ పూజనీయుడా. భగవన్ అనే దానికి ఇక్కడ ఏమన్నారంటే ఓ పూజనీయుడా అని చెప్పన్నారు. ఇంకేమంటున్నారు, భగవద్ దర్శనేనచ, ఓ అత్యంత పూజనీయుడా, ఓ గొప్ప మేధస్సు కలిగినటువంటి వాడా, నీవు పూజింపదగినటువంటి వాడివి. అయినప్పటికీ నీవు అన్ని విధాలుగా ఫలములతో నీ ఆశ్రమంలో లభించేటువంటి మూలములతో అలాగే పాద్యముతో, పాద్యం అంటే ఏమిటి, పాద్యము అర్ఘ్యము ఆచమనము, చూడండి 3 ఉన్నాయి మనకి. పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, అర్ఘ్యము అంటే పూజించడానికి ఇచ్చేటువంటి నీళ్లు, ఆచమనం అంటే ఆచమనం అంటే చేతులు ఇవన్నీ కూడా పవిత్రం చేసుకోవడానికి ఇచ్చేటువంటి నీరు. ఇవన్నీ ఇవ్వడం ద్వారా అలాగే మీ యొక్క దర్శనం ద్వారా ఇప్పటికే మాకు చాలా మీరు గౌరవాన్ని ఇచ్చారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను, నీకు నా యొక్క ప్రణామములు, దయచేసి నా పట్ల ఎప్పుడు కూడా అనురాగంతో ఉండండి అని చెప్పి విశ్వామిత్రుడు అంటున్నాడు అనమాట. అంటే వశిష్ఠుడు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి అతడు అప్పటికే సంతృప్తి చెందాడు. అయితే ఇక్కడ కొన్ని పదాలు మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారు, పాద్యేన ఆచమనీయేన అని చెప్పున్నారు. పాద్యేన ఆచమనీయేన అంటే 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. పాద్యము అంటే దేనికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు. ఆచమనీయేన అంటే ఆచమనం చేయడానికి ఇచ్చేటువంటి నీరు. ఇంకొక మరో మాట కూడా అన్నాడు ఇక్కడ చూడండి, నమస్తే అస్తు అని చెప్పినాడు. చూడండి నమస్తే, ఈ పదాన్ని వాడుతుంటాం మనం. నమస్తే అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మీకు నా యొక్క ప్రణామములు. ఇప్పటికీ అదే పదం వాడుతున్నాం కదా, నమస్తే అని చెప్పి అంటాం. మైత్రేణ ఇక్షస్వ చక్షుష, ఇక్కడ ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ కూడా మిత్రభావంతో నన్ను చూడండి అని చెప్పి అంటున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో. తర్వాత 18వ శ్లోకం. ఏవం బ్రువంతం రాజానం వశిష్ఠ పునరేవహి న్యమంత్రయత ధర్మాత్మా పునర్ ఉదారదీహి. మరి ఈ విధంగా విశ్వామిత్ర మహారాజు మాట్లాడుతూ ఉండగా ఉదార స్వభావం కలిగినటువంటి వశిష్ఠుడు, ధార్మికుడైనటువంటి వశిష్ఠుడు, ధార్మిక మనస్సు కలిగినటువంటి వశిష్ఠుడు మళ్ళీ మళ్ళీ విశ్వామిత్రుడిని అడిగాడట. అంటే బతిమలాడుతున్నాడు అనమాట. ఏమనంటే, అయ్యో వచ్చారు కదా, దయచేసి నా ఆశ్రమంలో ఆహారం స్వీకరించి వెళ్ళండి అని. చూడండి, వచ్చారు కదా వెళ్ళిపోతానంటారు ఏమిటి, దయచేసి నా ఆశ్రమంలో ఆహారం స్వీకరించి వెళ్ళండి అని చెప్పి అంటున్నాడు. వశిష్ఠుడు ఇచ్చినటువంటి ఆహ్వానం ఏదైతే ఉందో దానికి విశ్వామిత్రుడు మళ్ళీ మళ్ళీ తిరస్కరించిన వశిష్ఠుడు మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు తినమని. చూడండి, ఆయన వద్దంటున్నాడు కానీ ఆయన బలవంతంగా మళ్ళీ మళ్ళీ తినమని అడుగుతున్నాడు. 19వ శ్లోకం. భాడమితి ఏవ ఘాడేయో భాడమితి ఏవ గాధేయో వశిష్టం ప్రత్యువాచ యథా ప్రియం భగవతస్ తథాస్తు ముని సత్తమ. చూడండి, ఈ భాడం అనే పదం పూర్వం కూడా మనం చర్చించాం చాలాసార్లు. భాడం అంటే ఏమిటి, ఆల్ రైట్ అని అర్థం. అలాగే అస్తు అని చెప్పి అంటారు. అస్తు అంటే అలాగే జరుగుగాక. కాబట్టి ఏమంటున్నాడు, అప్పుడు గాధేయ, గాధేయ అంటే ఎవరు, గాదిపుత్రుడు. ఎవరు గాదిపుత్రుడు, విశ్వామిత్రుడు. అప్పుడు గాదిపుత్రుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో అన్నాడట, సరే సరే మీరు సంతృప్తి చెందిన విధంగానే నేను చేస్తాను అని చెప్పానట. ఋషిసత్తమ, ఋషిసత్తమ అంటే ఋషులలో శ్రేష్ఠుడా, సరే మీరు చెప్పినట్టుగానే కానివ్వండి అని చెప్పన్నాడు. మరి అంతగా అడుగుతున్నాడు కదా. 20వ శ్లోకం. ఏవముక్తో మహాతేజ వశిష్ఠో జపతాం వరః అజూహావత ప్రీతః కల్మాషీం ధూత కల్మషాం. చూడండి,
ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో ఎవరు విశ్వామిత్రుడు, గొప్ప శక్తిమంతుడైనటువంటి వశిష్ఠుడు మంత్ర జపం చేయడంలో, అంటే మంత్రములను ఉచ్చరించడంలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు చాలా ఆనందంగా ఏం చేశారంటే తన యొక్క కల్మాషీం అని చెప్పి అంటున్నారు. కల్మాషీం. సరే, ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడో మహాబలవంతుడైనటువంటి, అలాగే ఇక్కడ ఏమంటున్నారు, జపతాంవరహ, మంత్రములను ఉచ్చరించడంలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు ఏం చేశారట, చాలా ఆనందంతో ఏం చేశారట, మచ్చలు కలిగి ఉన్నటువంటి తన యొక్క గోవును పిలిచారట. చూడండి, ఇక్కడ సంస్కృతంలో చెప్తేనే దాన్ని మనం ఆస్వాదించగలం అన్నమాట. ఇక్కడ ఏమన్నారంటే సంస్కృతంలో కల్మాషీం ధూత కల్మషాం అని అన్నారు. చూడండి విశేషం ఇక్కడ, కల్మాషీం ధూత కల్మషాం. కల్మాషీం అంటే ఏమిటి? కల్మషము అంటే మచ్చ అని అర్థం. వాడిలో అతనిలో ఎలాంటి కల్మషం లేదండి అంటారు కదా. కల్మషం అంటే ఏమిటి? ఎలాంటి తప్పుడు ఆలోచన లేదు, ఎలాంటి మచ్చలేని మనిషి అండి వాడు అంటారు. అంటే ఎలాంటి పాపం చేయని వాడు అండి వీడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే కల్మాషీం ధూత కల్మషాం, అంటే ఈ గోవుని కల్మాషీం అన్నారు ఇక్కడ. ఎందుకంటే దాని శరీరం అంతా కూడా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయన్నమాట. ఆ గోవు పేరు ఏమిటి? గోవు పేరు కల్మాషీమ, శబల. కాబట్టి శబల అనేటువంటి గోవు మొత్తం శరీరం నిండా కూడా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి. కానీ ఎలాంటి గోవట ఇది అంటే ధూత కల్మషాం అని చెప్పి అంటున్నారు. అంటే ఒకరి యొక్క కల్మషములన్నిటినీ నిర్మూలించగలిగినటువంటి గోవు. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏమన్నారు? కల్మాషీం ధూత కల్మషాం. దాని శరీరం అంతా కూడా మచ్చలు ఉన్నాయి, కానీ అది మాత్రం ఇతరుల యొక్క మచ్చలను పూర్తిగా నిర్మూలించగలదు. అందుకే ధూత కల్మషాం అని చెప్పి అన్నారు. అలాంటి గోవు అది. అంటే ఒక వ్యక్తి యొక్క పాప ఫలితాలన్నిటినీ కూడా నిర్మూలించగలిగినటువంటి గోవు అని చెప్పి అంటున్నారు. 21వ శ్లోకం. ఏహి ఏహి శబలే క్షిప్రం శృణుచాపి వచో మమ సఫలస్యాస్య రాజహృషేః కర్తుం వ్యవసితోస్మి అహం భోజనేన మహార్హేణ సత్కారం సంవిదస్త్వమే. చూడండి ఏమన్నాడు, ఏహి 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 అంటే ఇలారా ఇలారా అని చెప్పి అర్థవుతుంది కదా. ఏహి ఏహి అని చెప్పి అన్నాడట. ఏమంటున్నాడు? ఓ శబల ఇలారా, త్వరగా వచ్చి నేను చెప్పే మాటలు విను. నేను ఈ రాజర్షిని నేను గౌరవించాలని నిర్ణయించుకున్నాను. ఎలా? అతడి యొక్క సైన్యంతో పాటుగా. ఎలా అంటే విలువైనటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వడం ద్వారా వారిని గౌరవించాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మరి నేను అడిగానో అవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయి అని చెప్పి అడిగాను. ఎందుకంటే ఆ గోవు ఎలాంటిది మనం చెప్పుకున్నాం కదా, కామధేను అని చెప్పి చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏహి ఏహి శబలే క్షిప్రం. క్షిప్రం అంటే ఏమిటి? వెంటనే. మరొక పదం కూడా ఉంది సంస్కృతంలో, క్షిప్రం అనే దానికి మరొకటి ఏమి వాడతారు? తూర్ణం. తూర్ణం అనే పదం కూడా వాడతాం. క్షిప్రం, తూర్ణం. అలాగే ఇక్కడ ఏమన్నటువంటి ఏహి ఏహి శబలే క్షిప్రం శృణు, అంటే విను. చాపి వచో మమ సబలస్యాస్య రాజహృషేః. ఇక్కడ చూడండి, ఎందుకు చదువుతున్నానంటే సంస్కృతంలో చాలా కవితాత్మకంగా రాశారనమాట. ఆ ఆవు పేరేమిటి? శబల. ఇక్కడ ఏమంటున్నారు? ఓ శబల సబలస్యాస్య రాజహృషేః. సబలస్యాస్య అంటే ఆ రాజు మరియు అతని యొక్క బలములతో కూడి, స బలహ అని చెప్పంటే అర్థం ఏమిటి? అతని యొక్క బలములతో పాటుగా అతన్ని నేను గౌరవించాలనుకుంటున్నాను. కాబట్టి ఏం చేయాలి? భోజనేన మహార్హేన. చూడండి, భోజనేన. భోజనేన అంటే మనకు దాని గురించి చెప్పక్కల అవసరం లేదు. భోజనేన అంటే అందరికీ తెలుసు. మహార్హేన అంటే విలువైనటువంటి ఆహారంతో అన్నమాట. సత్కారం. సత్కరించడం అంటే ఏమిటి? గౌరవించాలనుకుంటున్నాను. సంవిదస్త్వమే, దయచేసి నా కోసం ఏర్పాట్లను చేయని చెప్పి అన్నాడు. 22వ శ్లోకం. యస్య యస్య యథా కామం షడ్రసేష్వభిపూజితం తత్సర్వం కామధుక్షిప్రం అభివర్షకృతే మమ. చూడండి ఏమంటున్నాడు? యస్య యస్య యథాకామం. ఎవరెవరికి ఏ పదార్థం నచ్చుతుందో,
చాలామంది ఉన్నారు కదా, సైన్యం ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. యస్య యస్య యథాకామం, ఎవరి కోరిక ఏదైతే ఉందో తినాలని. షడ్రసేసు చూడండి, షడ్రసేసు అంటే షడ్రుచులు, 6 రుచులు. ఏమిటో 6 రుచులు? తీపి, కారము, ఉప్పు, పులుపు, చేదు, వగరు, షడ్రుచులు. ఏమన్నాడు? షడ్రసేష్వభిపూజితం. కాబట్టి వారికి నువ్వేం చేయాలి? అద్భుతమైనటువంటి ఆహారం నువ్వు, షడ్రుచుల్లో ఉన్నటువంటిది. తత్సర్వం కామదు క్షిప్రం. చూడండి, వెంటనే ఏం చేయాలి? ఓ కామధేను, వెంటనే వారికి కోరికలను, క్షిప్రం వెంటనే ఏమంటున్నాడు? అభివర్ష అంటే కురిపించు నువ్వు, అంటే వెంటనే ఎవరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది అనమాట దాని నుండి. దేనికోసం? మమ, నా కోసం, నేను అడుగుతున్నాను కదా, దయచేసి ఇవన్నీ కూడా ఇవ్వు అని చెప్పి అంటున్నాడు. 23వ శ్లోకం. రసేనాన్నేన పానేన లేహ్య చోష్యేన సంయుతం అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర. చూడండి, త్వర అంటే ఏమిటి? త్వరితగతిన, త్వరగా ఏర్పాటు చేయి అని చెప్పి అంటున్నాడు. చూడండి, అదే ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మనం సంస్కృతంలో ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం, కానీ సంస్కృత పదాలని తెలియదు. త్వరగా రండి అంటాం. త్వరగా రండి అంటే ఎలా? అది త్వర అంటే సంస్కృత పదం, అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమేమి పదార్థాలు ఇమ్మంటున్నాడు చూడండి. ఎలాంటివి ఇవ్వమంటున్నాడంటే రసేన అని చెప్పి అంటున్నాడు. రసేన అంటే మనకి రసముకు నిండినటువంటి కూరగాయలు. రసము నిండిన కూరగాయలు ఏమిటి? వాటినే ఆంగ్లంలో స్క్వాష్ అని చెప్పి అంటారు. స్క్వాష్ అనే దాంట్లోకి ఎన్నో కూరగాయలు వస్తాయి. ఆనపకాయ, దోసకాయ. అంటే ఇప్పుడు మనం కొయ్యగానే చూడండి నీరు ఎక్కువ ఊరుతుంటుంది కదా, వాటిని ఏమన్నారంటే ఇక్కడ రసేన అని చెప్పన్నారు, అంటే విత్ ఫ్రూట్ స్క్వాష్ అని చెప్పన్నారు. ఇంకేమంటున్నారు? అన్నేనా అంటే ఏమిటి? షష్కులి మరియు వేయించినటువంటి ధాన్యము, ఇలాంటి వాటితో కూడినవి. రసేన, అన్నేన, పానేన. చూడండి, పానేన అంటే ఏమిటి? రసములు అంటే పానకముల వంటివి. లేహ్య చోష్యేన అంటే నాకేటువంటివి, చీకేటువంటివి అన్నమాట. ఏమిటవి? తేనె మరియు పెరుగు లాంటి ఇతర పదార్థాలు. సంయుతం అన్నానాం అంటే శాలి వంటి అన్నమును ఉపయోగించి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయమంటున్నాడు. ఓ సభల, వెంటనే నువ్వు ఎలాంటి ఆహారాన్ని పోగు చేయాలట చూడండి. మనకి కూటం, అన్న కూటం అని చెప్పి అంటాం కదా. అన్న కూటం అంటే ఏమిటి? పెద్ద గుట్ట కింద, అంటే ఎవరెవరి కింద. ఇప్పుడు చూడండి, మనకి పూర్వం అరిటాకు వేసి అందులో ఏం చేసేవారు? ఒక గుట్ట కింద పెట్టేవారు అన్నమాట, వేసి అన్నీ కూడా పైన నెయ్యి వేసేవారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ శబల, చాలా త్వరగా నువ్వేం చేయాలంటే నిశ్చయం అని చెప్పన్నారు. నిశ్చయం అంటే గుట్టలు కింద నువ్వు వెంటనే దాన్ని కురిపించాలి. నువ్వు మొత్తం అడిగినవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అన్ని రకముల అన్నాలు ఉండాలి అందులో. ఎలాంటివట? శాలి, ఇక్కడ ఏమంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, కూరగాయలు, అలాంటి వాటితో కలిసినటువంటి అన్నం. అలాగే ఎండినటువంటి ఇక్కడ వేయించినటువంటివి అన్నమాట. ఎలాంటివి? షష్కులి అంటే ఏమిటి చెప్పండి? షష్కులి అంటే దాన్ని ఏమంటారు? చెకోడీలు అంటారు, తెలుసు కదా, అర్థమవుతుంది కదా. షష్కులి, దాని పేరు అసలు పదం ఏంటి సంస్కృతంలో? షష్కులి. దాన్నే చెకోలి అని అంటారు కొంతమంది, చెకోడీలు అని అంటారు కొంతమంది, ఎట్లా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే షష్కులి, తర్వాత వేయించినటువంటి ధాన్యాలట. వేయించినటువంటి ధాన్యాలు. ధాన్యము అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మనం తృణధాన్యాలు అని చెప్పి అంటాం కదా. తృణధాన్యములు అంటే పప్పులు, ఇవన్నీ కూడా మనం చూడండి నానబెట్టి, పెసరపప్పు, శనగలు ఇలాంటివన్నీ కూడా నానబెట్టి వేయించుతారు. బఠానీ ఇలాంటివి నానబెట్టి వేయించుతారు. కాబట్టి అవి షష్కులి, ఇవన్నీ కూడా ఇవ్వు. అలాగే పానకాలు కూడా ఇవ్వు. ఇంకా నాకేటువంటివి, అలాగే చీకేటువంటి పదార్థాలు ఏమిటవి? తేనె లేదా ఈ పెరుగు, ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఇమ్మంటున్నాడు. కాబట్టి 4 రకాలు వచ్చాయి చూడండి. ఇక్కడ ఏమంటే చతుర్విధ అంటే ఇక్కడ 4 రకాలైనటువంటి ఆహారాలు. మనం అదే ఉదయం కూడా మనం పాడుతుంటాం. ఏమని పాడుతాం? చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాదు. కాబట్టి 4 రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఏమిటవి? ఇక్కడ చూడండి. రసేన, అన్నేన, పానేన, లేహ్య చోష్యేన, సంయుతం, ఇవన్నీ కూడా కలిపి.
కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. రసేన అంటే రసము నిండినటువంటి కూరగాయలతో చేసినటువంటి, అంటే రకరకాల పులుసులు కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రసభరితమైన కూరగాయల నుండి చేసినటువంటివి. అప్పుడు రసేన అంటారు. తర్వాత అన్నేన. అన్నేన అంటే ఇక్కడ ధాన్యంతో తయారు చేసినవని అర్థం. అన్నేన అంటే అన్నమని కాదు, కేవలం అన్నమని కాదు, ధాన్యముతో తయారు చేసినవి. ధాన్యంతో తయారు చేసినటువంటి అవి బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, గింజలు కావచ్చు, ఇవన్నీ కూడా ధాన్యంలోకి వస్తాయి. కాబట్టి రసేన, అన్నేన, పానేన, లేహ్యచోష్యేన, సంయుతం, వీటితో తయారైనటువంటి పదార్థాలన్నీ కూడా వారికి ఏర్పాటు చేయి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ రసేన అనేది దేన్ని సూచిస్తుందంటే రసాయనములు అని చెప్పుకుంటారు. రసాయనములు అంటే చాలా చిక్కటి రసములు, అంటే పులుసులు అని అర్థం ఒక విధంగా చెప్పాలంటే. మరి ఆహారం అనేది 6 రకాలుగా ఉందట ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే 6 రకాలుగా ఉందట. ఏమిటంటే తినేవి, తర్వాత నవిలేవి, నాకేవి, తాగేవి, పీల్చేవి, రుచి చూసేవి. అంటే చూడండి ఎలా అంటే దాన్ని ఏమంటాం, నంజుకోవడం అని చెప్పి అంటారు చూడండి. ఇలా 6 రకాలు ఉన్నాయట. ఒకటేమిటి, తినేవేంటి నోట్లో పెట్టుకుని మింగేస్తాం, నోట్లో పెట్టుకుని బాగుందని మింగేస్తాం, అదొక రకం. రెండవది నవిలేదట, కొన్ని నవలాల్సిన అవసరం నోట్లో పెట్టుకుని మింగేస్తాం, అది ఒక రకం. అయితే నోట్లో పెట్టుకుని నవలాల్సినవి ఒకటి. మరొకటి ఏమిటంటే నాకేవి, కొన్ని ఏమో పీల్చుకునేవి, కొన్ని ఏమో తాగేవి, కొన్ని ఏమో నంజుకునేవి. చూడండి ఇక్కడ చెప్పారు ఇంగ్లీష్లో, ఈటెన్, చీవ్డ్, లిక్డ్, సక్డ్, డ్రంక్ అండ్ టేస్టెడ్. చూడండి 6 రకాల పదార్థాలు. కాబట్టి దీనితో 52వ అధ్యాయం ముగిసింది. తర్వాత 53వ అధ్యాయం ఏమిటంటే శబల విశ్వామిత్రుణ్ణి మరియు అతని యాత్ర ఎవరైతే ఉన్నారో, అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఇస్తుందన్నమాట. దీని యొక్క సారాంశం ఏమిటంటే శబల అప్పుడు ఏం చేస్తుందంటే వైవిధ్యభరితమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఉత్పత్తి చేస్తుందట. మరి వాటిని తినడం ద్వారా విశ్వామిత్రుడు అతడి సైన్యం పూర్తిగా సంతృప్తి చెందుతారు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తారంటే అంతా బాగానే ఉంది కానీ నేను నీకు చాలా గోవులు ఇస్తాను, ఈ శబలను నాకు ఇచ్చేయమని చెప్పి అన్నాడట. అయితే వశిష్ఠుడు ససేమిరా అని చెప్పి అన్నాడు, నేను ఇవ్వను పొమ్మన్నాడు. అర్థవుతుంది కదా. తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం మరొక రోజున రాముని యొక్క చిత్తం అయితే చర్చిద్దాం. హరే కృష్ణ. వాల్మీకి రామాయణంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. सकलनगुणार्णवश वन्दे गुरश्रीचरणारविन्दम्.